ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అన్ని లీగ్స్ లో చెలరేగుతున్నారు. ఇషాన్ కిషన్ పాక్ ని పోయించి 40 బాల్స్ లో 77 రన్స్ స్కోర్ చేశాడు. స్మరణ్ రవిచంద్రన్ రంజీలో రచ్చ చేసి సెమీఫైనల్ లో సెంచరీ స్కోర్ చేశాడు. మొన్నటి దాకా ఫామ్ తో ఇబ్బంది పడ్డ ట్రావిస్ హెడ్ శ్రీలంకపై హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. T20 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ ఏ ఇండియన్ వికెట్ కీపర్ కి సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు. నమీబియాతో మ్యాచ్ లో 24 బాల్స్ లో 61 రన్స్ స్కోర్ చేశాడు. T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ఇండియన్ వికెట్ కీపర్ గా రికార్డు నెలకొల్పాడు. నెక్స్ట్ పాకిస్తాన్ తో మ్యాచ్ లో 40 బాల్స్ లో 77 రన్స్ స్కోర్ చేశాడు. మిగతా అందరు బ్యాట్స్మెన్స్ తగిలినప్పటికీ తను మాత్రం చెలరేగాడు. ఈ మ్యాచ్ లో తను 10 4లు అండ్ 3 6లు కొట్టాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 192 గా ఉంది. ఈ మ్యాచ్ లో తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో T20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ గా మరొక రికార్డు నెలకొల్పాడు. నమీబియాతో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టగానే చిన్న టీం తో కొట్టడాన్ని కొంతమంది ట్రోల్ చేశారు. బట్ తర్వాత పాకిస్తాన్ తో క్రిటికల్ సిచువేషన్ లో తను మరొక హాఫ్ సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటకకి అండ్ ఉత్తరాఖండ్ కి మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో రవిచంద్రన్ 191 బాల్స్ లో 121 రన్స్ స్కోర్ చేసి ఇంకా నాట్అవుట్ గానే ఉన్నాడు. తన ఇన్నింగ్స్ లో 11 4లు ఉన్నాయి. ఇదే మ్యాచ్ లో పడికిల్ డబుల్ సెంచరీ అండ్ కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టడంతో కర్ణాటక టీం 180 ఓవర్స్ లో ఏకంగా 689 రన్స్ స్కోర్ చేసింది. T20 వరల్డ్ కప్ లో శ్రీలంకకి అండ్ ఆస్ట్రేలియాకి మధ్య ఇంపార్టెంట్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా టీం సూపర్ ఎయిట్ కి క్వాలిఫై అవ్వాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి. ఇలాంటి డిఫికల్ట్ సిచువేషన్ లో ట్రావిస్ హెడ్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. తన 29 బాల్స్ అండ్ 56 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 8 4లు ఉంటే 3 6లు ఉన్నాయి అండ్ తన స్ట్రైక్ రేట్ 193 గా ఉంది. ఆస్ట్రేలియా ఇద్దరు ఓపెనర్స్ కూడా బాగా పర్ఫామ్ చేశారు బట్ మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దీంతో ఆస్ట్రేలియా టీం 20 ఓవర్స్ లో 181 రన్స్ స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీం 18 ఓవర్స్ లోనే టార్గెట్ ని చేస్ చేసింది. శ్రీలంక ఓపెనర్ అయిన పాతుమ్ నిషంక 52 బాల్స్ లో సెంచరీ స్కోర్ చేశాడు. దీంతో శ్రీలంక టీం ఈ మ్యాచ్ లో 8 వికెట్స్ తేడాతో విన్ అయింది. సో మీకు ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియోకి హైప్ చేయండి. రవిచంద్రన్ పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. హెడ్ పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియోకి కామెంట్ చేయండి. వీళ్ళందరూ పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియోకి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.